హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? మంచి డ్రెస్ వేసి చక్కగా జడవేసి పూలు పెట్టి తయారు చేసింది. సోఫాలో కూర్చోబెట్టి ముచ్చటగా కూతుర్ని చూసుకుంది. ఏంటమ్మా, ఎందుకీ హడావుడి అని అడిగింది లయ అమాయకంగా. చిట్టి, మీ క్లాస్లో సంకీర్తన ఉంది కదా, ఈరోజు వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వస్తున్నారు. ఓ, వాళ్ళ డాడీ నీ ఫ్రెండ్ కదూ? పాపం సంకీర్తనకు మమ్మీ లేదట. మమ్మీ లేకపోతే ఎలాగమ్మా? దిగులుగా అంది లయ. స్వతహాగా లయ అమాయకురాలు, పెద్దగా లోకజ్ఞానం లేని పిల్ల. బయటకు వెళ్ళలేదు కాబట్టి తల్లితోనే ప్రపంచం ఆమెకి. సంగీతం పట్ల అంత ఆసక్తి కనపరచకపోవడంతో నేర్చుకోమని బలవంతం చేయలేదు మహిమ. అభిరుచి అనేది దానంతట అది కలగాలే తప్ప ఫోర్స్ చేస్తే రాదని ఆమె నమ్మకం. లయకి చిత్రలేఖనం అంటే ఆసక్తి ఉండటంతో దాన్ని ప్రోత్సహించింది మహిమ. ఖాళీ దొరికినప్పుడల్లా పెన్సిల్, డ్రాయింగ్ బుక్ ముందు వేసుకుని బొమ్మలు గీసుకుంటూ ఉంటుంది లయ. అవునమ్మా, మమ్మీ లేకపోతే కష్టమే. విద్య లాంటి నాన్న లేకపోతే సంకీర్తనకి ఇంకా కష్టమయ్యేది మనసులో అనుకుంది మహిమ. అమ్మ, అంకుల్కి నేను వేసిన బొమ్మలన్నీ చూపిస్తాను అంది ఉత్సాహంగా లయ. సరే, ఈ హాలిక్స్ తాగేయి మరి. మరో 10 నిమిషాల్లో సంకీర్తనతో పైకి వచ్చాడు విద్యాసాగర్. రండి రండి, చిరునవ్వుతో ఆహ్వానించింది మహిమ. ముందుగా లోపలికి అడుగుపెట్టింది సంకీర్తన. నమస్తే ఆంటీ. హాయ్ లయ అని విష్ చేసింది. హాయ్ హిమ, విష్ చేశాడు విద్యాసాగర్ సోఫాలో కూర్చుంటూ. హాయ్ లయ, హౌ ఆర్ యూ? ప్రేమగా లయను పలుకరించాడు. ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ చెప్పింది లయ. ఈరోజు నా ప్రాజెక్ట్ ఓకే అయింది హిమ. ఇంకో 1 నెల రోజుల్లో నా కంపెనీ ప్రారంభమైపోతుంది. ఈ స్వీట్స్ తీసుకో అంటూ స్వీట్ బాక్స్ అందించింది. నిన్ననే అనుకున్నాను నువ్వు కనపడిన సందర్భంలో అంతా శుభమే జరుగుతుందని అన్నాడు నిండు మనసుతో. నువ్వేమీ మారలేదు విద్య. అలా పొగిడితే నాకు సిగ్గుగా ఉంటుంది అంది మహిమ మొహమాటంగా. అదే, ఆ సిగ్గును పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అన్నాడు నవ్వుతూ. కంగ్రాట్స్ అంటూ స్వీట్స్ అందరికీ ఇచ్చి తాను తీసుకుంది మహిమ. సంకీర్తన వెళ్ళి లయ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పసాగింది. లయ తన డ్రాయింగ్ బుక్ చూపించింది. సంకీర్తన ఎంతో ఆశ్చర్యంగా ఆ చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేయసాగింది. విద్యాసాగర్ మాత్రం వచ్చినప్పటి నుంచి లయనే పరీక్షించి చూడసాగాడు. ఆ పాప పరిస్థితికి ఎంతో బాధ కలగసాగింది. ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా ఆ పాపకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని మనసులో తీర్మానించుకున్నాడు. లోపలి నుంచి తమకి కాఫీలు, సంకీర్తనకు పాలు తీసుకొచ్చింది మహిమ. కాఫీ తాగుతున్నా కూడా మధ్య మధ్యలో విద్యాసాగర్ చూపులు లయ మీదనే పడుతున్నాయి. డివిడీలో టామ్ అండ్ జెర్రీ సీడీ పెట్టి టీవీ ఆన్ చేసింది మహిమ. పిల్లలు ఆ కార్టూన్ చిత్రం చూడటంలో నిమగ్నమయ్యారు. హిమ ఈ పాపని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోందిరా. ఏవో పోలికలు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించసాగాడు. హిమ కళ్ళల్లో నీరు నిండింది. అది తల్లి పోలిక. జాగ్రత్తగా చూడు విద్య, లయలో నీకు మన ప్రియ కనిపిస్తుంది, వేదన నిండిన స్వరంతో చెప్పింది. అంటే ఈ పాప మన ప్రియ కూతురా? మరి ప్రియ? మహిమకు దుఃఖం వరదలాగా పొంగుకు వచ్చింది. ప్రియాను తలుచుకుని ఏడుస్తూ 2 నిమిషాలు ఉండిపోయింది. ఐఎమ్ సారీ హిమ, నీ ప్రాణ స్నేహితురాలు ప్రియ. ఓ గాడ్, చైతన్యానికి ప్రతిరూపమైన మన ప్రియ, గలగల పారే సెలయేరు లాంటి మన ప్రియ. ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించాడు విద్యాసాగర్, కానీ దుఃఖం వల్ల గొంతు పేగలలేదు. అతను లండన్ వెళ్ళిపోగానే జరిగిన పరిణామాలు అన్నీ చెప్పింది. లయ పుట్టగానే విధివశాత్తు తల్లిదండ్రులను పోగొట్టుకోవడం, లయకు తానే తల్లిగా మారటం, తాతగారు తనకి అప్పగించిన స్కూల్ బాధ్యత, ఆ స్కూల్ పేరు కూడా ప్రియ పేరే కలిసి వచ్చేలా నాదప్రియ సంగీత విద్యాలయ అని పేరు పెట్టడం అన్నీ వివరించింది. నిజంగా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి హిమ. నీ త్యాగం అనితర సాధ్యం, చాలా ఎమోషన్తో చెప్పాడు విద్యాసాగర్. అదేమిటి విద్య, ఇందులో త్యాగం ప్రసక్తి ఏముంది? నీకు తెలియదు. ఏ ఆడపిల్ల తన జీవితాన్ని ఫలంగా పెట్టి ఇంత బాధ్యతను తీసుకోదు. అంటే పెళ్ళి గురించే కాదు, నాకు పెళ్ళి మీద ఆసక్తి లేదు విద్య. లయను పెంచి పెద్ద చేయటమే
నా మ్యూజిక్ స్కూల్ని బాగా అభివృద్ధి చేయడం, ఇవే నా లక్ష్యాలు. ఓకే, గుడ్. సంకీర్తనను దగ్గరికి పిలిచింది మహిమ. ఏమ్మా, సంగీతం ఎలా ఉంది? స్వరాలు ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడిగింది. చేస్తున్నానన్నట్టు తల ఊపింది సంకీర్తన. బాగా నేర్చుకుని ఆంటీ అంత పేరు సంపాదించాలి బేబీ, చెప్పాడు విద్యాసాగర్. అలాగే నాన్న. అంతేకాదు లయ నీకన్నా చిన్నది కదా, నీకు దేవుడిచ్చిన చెల్లాయి. మీరిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉండాలి. నువ్వు స్కూల్లో కూడా చెల్లాయికి తోడుగా ఉండాలి. ఓకేనా బేబీ, చెప్పాడు విద్యాసాగర్. ఆనందంగా తల ఊపింది సంకీర్తన. విద్యాసాగర్ చొరవ తెలిసిందే కాబట్టి నవ్వుతూ చూస్తోంది మహిమ. అమ్మ, అయితే సంకీర్తనను నేను అక్క అని పిలవచ్చా? అడిగింది లయ. అలానే పిలవాలి లయ, సమాధానం సంకీర్తన నుండి వచ్చింది. మనం ఇక నుంచి ఒకరికి ఒకరు తోడు, సరేనా? ఎప్పుడు విడిపోకూడదు. అక్క చెల్లెల్లాగానే ప్రేమగా ఉండాలి. సంకీర్తన ఆరిందలా చెప్పింది. సంకీర్తన మాటలు ఎంతో నచ్చాయి మహిమకి. సంకీర్తన అంతా తండ్రి పోలిక కదూ అంది నవ్వుతూ. రూపంలో వాళ్ళ అమ్మలా ఉంటుంది, ప్రేమించటంలో అయితే నా పోలికే. అందుకు ఎప్పుడు గర్వపడతాను హిమ, గంభీరంగా అన్నాడు విద్యాసాగర్. నేను కూడా గర్వపడతానులే, అంతటి ప్రేమమయ్యి నా శిష్యురాలైనందుకు, నవ్వేస్తూ అంది మహిమ. విద్యాసాగర్కి కూడా నవ్వు వచ్చేసింది. అన్నట్టు విద్య, మీ అమ్మగారు నాన్నగారు? నాన్న పోయి చాలా కాలం అయింది. అమ్మ ఊరిలోనే ఉంది. నేను బిజినెస్లో కొంచెం సెటిల్ అయ్యాక తీసుకురావాలి అనుకుంటున్నాను. కానీ నరసాపురం వదిలిట రావడానికి ఆమెకి ఇష్టపడటం లేదు. పెద్దవాళ్ళందరూ అలాగే ఉంటారు. ఈ వయసులో ఒంటరిగా ఆంటీ అక్కడెందుకు, నీ దగ్గరికి వచ్చేస్తేనే బాగుంటుంది. నువ్వు చెప్పి నెమ్మదిగా ఒప్పించు. అంకుల్ ఇలా రండి, నా డ్రాయింగ్ బుక్ మీరు చూడలేదు, పిలిచింది లయ. వస్తున్నానమ్మా. లయ పక్కగా కూర్చొని ఆమె బొమ్మలు చూస్తూ వాటి గురించి చర్చించసాగాడు విద్యాసాగర్. ఆకులో ఆకుని అని కృష్ణశాస్త్రి గారు అన్నట్టు పిల్లలో పిల్లవాడు విద్య అనుకుంటూ నవ్వుకుంది మహిమ. వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటే తాను డిన్నర్ ఏర్పాట్లు చూడటానికి లేచి లోపలికి వెళ్ళిపోయింది. అది మొదలు ఇరు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు, రాకపోకలు పరిపాటి అయిపోయాయి. విద్యాసాగర్ సంకీర్తన రాక కోసం మహిమ కన్నా ఎక్కువగా లయ ఎదురు చూసేది. ఆ పసి మనసు వాళ్ళు అందిస్తున్న ప్రేమ చుట్టూ మమతల లతలు అల్లుకోసాగింది. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.